Hello everyone, welcome back to Sky Academy. మీ ట్యూటర్ ఫ్రమ్ స్కై అకాడమీ హియర్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ మామూలు టాపిక్ కాదు. ఇది ఆర్గానిక్ యాసిడ్స్ అంటే కర్బన ఆమ్లాలు. ఈరోజు మనం కేవలం ఎగ్జామ్ బిట్స్ మాత్రమే కాదు, అసలు ఈ యాసిడ్స్ వెనక ఉన్న క్రేజీ హిస్టరీ ఏంటి, సైంటిస్టులు వీటిని ఎలా కనిపెట్టారు, చీమలను ఎందుకు ఉడకబెట్టారు, ₹1,00,00,000 విలువైన పర్ల్స్ అంటే ముత్యాలు నిజంగా వెనిగర్లో కరుగుతాయా, ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో పెన్ పేపర్ రెడీగా పెట్టుకోండి. చాలో రే టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ అసలు బేసిక్స్ క్లియర్ చేసుకుందాం. ఆర్గానిక్ యాసిడ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక ఆర్గానిక్ కంపౌండ్కి ఒక కార్బాక్సిల్ గ్రూప్ అంటే COOH వచ్చి చేరితే అది ఆర్గానిక్ యాసిడ్ అయిపోతుంది. మీరు ఫార్ములా చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మన ఇంటి పేరులాగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో వీళ్ళ ఇంటి పేరు ఐసీ యాసిడ్. ఎగ్జామ్లో మనకు కావాల్సింది రెండు విషయాలు. ఒకటి సోర్స్ అంటే అది ఎక్కడ దొరుకుతుంది, రెండు యూజెస్ అంటే దానివల్ల మనకు ఉపయోగం ఏంటి. సో టైం వేస్ట్ చేయకుండా మన ఫస్ట్ హీరోని పరిచయం చేసుకుందాం. మన ఫస్ట్ యాసిడ్ ఫార్మిక్ యాసిడ్. దీనికి నా దగ్గర ఒక కిర్రాక్ మెమరీ ట్రిక్ ఉంది. ఇమాజిన్ చేయండి, మీరు ఒక ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఫామ్ హౌస్లో మనకేం కనిపిస్తాయి? పచ్చని చెట్లు, ఇంకా రెడ్ యాంట్స్ అంటే ఎర్ర చీమలు, హనీ బీస్ అంటే తేనెటీగలు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫార్మిక్ అనే పదం ఫామ్ హౌస్ లాగా సౌండ్ అవుతుంది కదా. సో ఫామ్ హౌస్ అంటే రెడ్ యాంట్స్ అంటే ఫార్మిక్ యాసిడ్. సింపుల్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ చెప్తా వినండి. అసలు దీనికి ఫార్మిక్ అని పేరు ఎలా వచ్చింది? లాటిన్ భాషలో ఫార్మికా అంటే యాంట్ అంటే చీమ అని అర్థం. 1671లో జాన్ రే అనే ఒక ఇంగ్లీష్ సైంటిస్ట్ ఒక విచిత్రమైన పని చేశారు. ఆయన ప్రయోగం కోసం వేల కొద్ది చనిపోయిన చీమల్ని సేకరించి వాటిని ఒక పాత్రలో వేసి బాయిల్ చేసి డిస్టిలేషన్ చేశారు. అలా చీమల రసం నుండి తీసిన యాసిడ్ కాబట్టి దీనికి ఫార్మిక్ యాసిడ్ అని పేరొచ్చింది. మీకెప్పుడైనా చీమ కుట్టిందా? ఆ మంట గుర్తుందా? చీమ కుట్టినప్పుడు మనకు ఆ మంట లేదా పెయిన్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే చీమ తన వెనుక ఉండే యాసిడోపోర్ ద్వారా ఈ యాసిడ్ని మన చర్మంలోకి స్ప్రే చేస్తుంది. ఇది మన బాడీలో ఉండే TRPA1 అనే ఛానల్ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే మనకు అంత మంట పుడుతుంది. ఇది కేవలం పెయిన్ మాత్రమే కాదు, దీనిని లెదర్ ట్యానింగ్లో లెదర్ని స్మూత్గా చేయడానికి కూడా వాడతారు. నెక్స్ట్ వన్ ఎసిటిక్ యాసిడ్. దీని ట్రిక్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఒక అబ్బాయి ఫ్రూట్ జ్యూస్ బాగా తాగేసి ఎసిడిటీ తెచ్చుకున్నాడు అనుకోండి. ఇక్కడ లాజిక్ ఎసిడిటీ అంటే ఎసిటిక్ యాసిడ్. దీని మెయిన్ సోర్స్ ఏంటి? వెనిగర్. ఇది ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగారు. వెనిగర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ 4 to 8% ఎసిటిక్ యాసిడ్ ఇన్ వాటర్. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇప్పుడు హిస్టరీలో ఒక ఫేమస్ బెట్టింగ్ గురించి చెప్తా వినండి. ఈజిప్ట్ రాణి క్లియోపాట్రా తెలుసు కదా. ఆమె ఒకసారి రోమన్ లీడర్ మార్క్ యాంటనీతో ఒక పన్యం వేసింది. నేను ఒక్క పూటలో ₹1,00,00,000 విలువైన భోజనం చేస్తాను అని ఛాలెంజ్ చేసింది. డిన్నర్ టైంలో ఆమె తన చెవికున్న అత్యంత ఖరీదైన పర్ల్ అంటే ముత్యం కమ్మని తీసి ఒక గ్లాస్ వెనిగర్లో వేసింది. ఆ ముత్యం కరిగిపోయాక ఆ వెనిగర్ని తాగేసింది. సైన్స్ ప్రకారం ఇది సాధ్యమేనా? ఎస్, ఇట్ ఈజ్. ముత్యం అంటే కాల్షియం కార్బోనేట్, వెనిగర్ అంటే యాసిడ్. ఈ రెండు కలిస్తే కెమికల్ రియాక్షన్ జరిగి ముత్యం కరిగిపోతుంది. సో క్లియోపాత్రా గ్రేట్ రాణి మాత్రమే కాదు, ఒక గ్రేట్ కెమిస్ట్ కూడా అన్నమాట. అంతేకాదు, ఆల్ప్స్ పర్వతాలను అద్దాడినప్పుడు హానిబల్ అనే రాజు దారిలో అడ్డొచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను పగలగొట్టడానికి వాటిని మంటల్లో కాల్చి వాటి మీద వెనిగర్ పోసేవాడు. యాసిడ్ వల్ల రాళ్లు పగులుతాయని అప్పుడే వాళ్లకు తెలుసు. మూడోది లాక్టిక్ యాసిడ్. దీని ట్రిక్ వినండి. మిల్క్ అంటే పాలు చాలా విలువైనవి. వాటి విలువ లాక్స్ అంటే లక్షల్లో ఉంటుంది. ఇక్కడ లాజిక్ లాక్ అంటే లాక్టిక్. సో పాలు పెరుగు అనగానే మీకు లాక్టిక్ యాసిడ్ గుర్తు రావాలి. మీరు బాగా జిమ్ చేసినప్పుడు లేదా రన్నింగ్ చేసినప్పుడు కండరాలు అంటే మసిల్స్ నొప్పిగా అనిపిస్తాయి కదా. దానికి కారణం ఈ లాక్టిక్ యాసిడ్ అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తోందంటే లాక్టిక్ యాసిడ్ మన శత్రువు కాదు, మిత్రుడు. మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇదొక ఫ్యూయల్ అంటే ఇంధనంలాగా పనిచేస్తుంది. దీన్నే లాక్టేట్ షటిల్ థియరీ అంటారు. ఇంకో విషయం, ఎలీ మెట్నికాఫ్ అనే నోబెల్ ప్రైజ్ సైంటిస్ట్ ఏం చెప్పారంటే బల్గేరియా దేశంలో జనాలు ఎక్కువ కాలం బతుకుతున్నారు ఎందుకంటే వాళ్ళు రోజూ పెరుగు అంటే యోగర్ట్ తింటారు. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మన పొట్టలో ఉండే చెడు క్రిముల్ని చంపేస్తుంది. అందుకే పెరుగు తింటే ఆయుష్ పెరుగుతుంది. ఫోర్త్ వన్ సిట్రిక్ యాసిడ్. దీని ట్రిక్, ఒక అబ్బాయి సైకిల్ మీద వెళ్లి ఫ్రూట్స్ కొన్నాడు. పాపం సైకిల్ మీద వచ్చాడు కదా అని షాప్ అతను సవర్ ఫ్రూట్స్ అంటే పుల్లని పండ్లు ఇచ్చాడు. ఇక్కడ లాజిక్ సైకిల్లో CY ఉంది కదా, CY అంటే సిట్రిక్. సో నిమ్మ, ఆరెంజ్ లాంటి సిట్రస్ ఫ్రూట్స్లో ఇది ఉంటుంది. ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ సీక్రెట్ చెప్తా వినండి.
మీరు సూపర్ మార్కెట్లో కొనే సిట్రిక్ యాసిడ్ ప్యాకెట్ ఉంది కదా, ఆ వైట్ పౌడర్ అది నిమ్మకాయల నుండి తీసింది కాదు. మరి ఎక్కడి నుండొచ్చింది? 1917లో జేమ్స్ కరీ అనే ఫుడ్ కెమిస్ట్ ఒక అద్భుతాన్ని కనిపెట్టారు. ఆస్పర్జిల్లస్ నైగర్ అనే ఒక బ్లాక్ మోల్డ్ అంటే నల్లబూజును పంచదార పాకంలో పెంచితే అది టన్నుల కొద్దీ సిట్రిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. మనం కూల్ డ్రింక్స్లో పాగే సిట్రిక్ యాసిడ్ ప్రపంచంలో 99% ఈ బ్లాక్ మోల్డ్ నుండే వస్తోంది. ఇది బయోటెక్నాలజీలోనే ఒక పెద్ద విప్లవం అన్నమాట. ఫిఫ్త్ వన్, ఆక్సాలిక్ యాసిడ్. దీని ట్రిక్, ఒక స్పెషల్ సారిల్ ట్రీ అంటే గోంగూర చెట్టుందనుకోండి, ఇది ఆక్సిజన్ మాత్రమే కాదు జెల్లీని కూడా ఇస్తుంది. లాజిక్, ఆక్సాలిక్ అనే పదం ఆక్సిజన్ ప్లస్ జెల్లీ లాగా సౌండ్ అవుతుంది. దీని సోర్స్ టమాటో మరియు పాలకూర. దీని ఉపయోగాలు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. దీనిని ఇంక్ స్టెయిన్స్ అంటే సిరా మరకలు పోగొట్టడానికి వాడతారు. అలాగే ఫోటోగ్రఫీలో కూడా వాడతారు. కానీ జాగ్రత్త, దీనికొక డార్క్ హిస్టరీ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం టైంలో బ్రిటన్లో కూరగాయల కొరతొచ్చింది. అప్పుడు ప్రభుత్వం జనాలను రూబార్బ్ ఆకులు తినమని చెప్పింది. కానీ ఆ ఆకులు తిని చాలా మంది చనిపోయారు. ఎందుకంటే రూబార్బ్ కాడలు మంచివే, కానీ ఆకుల్లో ఈ ఆక్సాలిక్ యాసిడ్ విషంలాగా పనిచేస్తుంది. అంతేకాదు, మన కిడ్నీలో రాళ్లు అంటే కిడ్నీ స్టోన్స్ రావడానికి కారణం కూడా ఇదే, కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్. సో పాలకూర, టమాటో తినేటప్పుడు నీళ్లు బాగా తాగాలి. సిక్స్త్ వన్, టార్టారిక్ యాసిడ్. దీని ట్రిక్ సింపుల్. మీరు చింతపండు అంటే టామరిండ్ గాని లేదా మంచి టేస్టీ కేక్ని గాని చూస్తే ఏమవుతుంది? నోట్లో నీళ్లు ఊరుతాయి. హిందీలో చొంగని లార్ అంటారు. లార్ సౌండ్స్ లైక్ టార్. టార్ అంటే టార్టారిక్. దీనిని బేకింగ్ పౌడర్లో వాడతారు. కేక్ని మెత్తగా చేయడానికి ఇది చాలా అవసరం. ఈ యాసిడ్ వల్లే కెమిస్ట్రీ చరిత్ర మారిపోయింది తెలుసా? 1848లో ఫేమస్ సైంటిస్ట్ లూయిస్ పాస్చర్ వైన్ బ్యారల్స్ మీద ఉండే వైన్ డైమండ్స్ అంటే టార్టారిక్ యాసిడ్ క్రిస్టల్స్ని మైక్రోస్కోప్లో చూశారు. అప్పుడు ఆయనకి 2 రకాల క్రిస్టల్స్ కనిపించాయి. అవి ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అంటే అద్దంలో చూసుకున్నట్లున్నాయి. ఆయన స్వయంగా ఒక చిన్న పట్టుకారుతో అంటే ట్వీజర్స్తో వాటిని వేరు చేశారు. అలా ప్రపంచానికి కైరాలిటీ అంటే మాలిక్యూల్స్కి కూడా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఉంటాయని ప్రూవ్ చేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బెంజాయిక్ యాసిడ్. దీని ట్రిక్, బెంజ్ కార్ కొనాలంటే మనీ సేవ్ చేయాలి. అలాగే ఫుడ్ని సేవ్ చేయడానికి అంటే ప్రిజర్వ్ చేయడానికి బెంజాయిక్ యాసిడ్ వాడతారు. ముఖ్యంగా పచ్చళ్ళు, జామ్స్ చెడిపోకుండా ఉండడానికి ఇది వాడతారు. మీకు నాస్ట్రడామస్ తెలుసు కదా, భవిష్యత్తు చెప్పే ఆయన. ఆయనే 1956లో మొట్టమొదటిసారిగా గమ్ బెంజాయిన్ అనే చెట్టు జిగురుని డిస్టిల్ చేసి ఈ యాసిడ్ని కనిపెట్టారు. ఆయన కేవలం జ్యోతిష్యుడే కాదు, ఒక ఫార్మసిస్ట్ కూడా అన్నమాట. ఒక చిన్న వార్నింగ్, కూల్ డ్రింక్స్లో సోడియం బెంజోయేట్ ప్రిజర్వేటివ్గా వాడతారు. కానీ ఇది విటమిన్ సితో కలిస్తే హీట్ తగిలినప్పుడు బెంజీన్ అనే క్యాన్సర్ కారకం తయారయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ మధ్య కంపెనీలు దీన్ని తగ్గిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన ఆర్గానిక్ యాసిడ్స్ కథ. చీమల నుండి మొదలు పెడితే క్లియోపాత్రా ముత్యం వరకు, నల్లబూజు నుండి నాస్ట్రోడామస్ వరకు అన్నీ కవర్ చేశాం. మీకు సబ్జెక్ట్ ఇలాగే సింపుల్ స్టోరీస్ మరియు మెమరీ ట్రిక్స్తో నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ప్లేస్టోర్ నుండి స్కై అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు మెమరీ హింట్స్, మైండ్ మ్యాప్స్ అన్నీ దొరుకుతాయి. అలాగే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మా 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మార్నింగ్ మోటివేషన్ నుండి నైట్ ఎగ్జామ్ వరకు మిమ్మల్ని గైడ్ చేస్తాం. ఈ ఆడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాలెడ్జ్ పంచితే పెరుగుతుంది, దాచుకుంటే మర్చిపోతాం. నేను మీ ట్యూటర్ ఫ్రమ్ స్కై అకాడమీ. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. జై హింద్.